హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి ఎప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ఇప్పుడిప్పుడే ఒక శుభవార్త అయితే ఇచ్చారండి. సో ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. అలాగే మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే మార్చారు. అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా ప్రకటించింది. సో ఈ యొక్క రెండు విషయాల్ని నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని దయచేసి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 స్కీమ్స్లో రైతులకు సంబంధించి చాలా ప్రాముఖ్యంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 రూపాయల వరకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తాము. గత ప్రభుత్వం 13,500 రూపాయలని రైతు భరోసా పథకంతో ఇచ్చేవాళ్ళు. కానీ మేము వచ్చిన తర్వాత పథకానికి పేరు మార్చి 20,000 రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి ఇస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులకు సంబంధించి ఊహించని మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించి మనకు ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఈ యొక్క అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. రైతు సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ఏ పంటకు రేటు పడిపోయినా సరే వెంటనే దానికి సంబంధించి పరిష్కరించి తమ బాధ్యతను నెరవేరుస్తామని, ఆ యొక్క పంట పడిపోయినటువంటి రేటును కూడా పెంచుతామని నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరో అప్డేట్ అయితే ఇచ్చారు. మనకు మే నెల నుంచి రైతు భరోసా ఇస్తామని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు. సెంబెల్లి మండలం మొకట్ల లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. పెన్షన్లు లబ్ధిదారులు చంద్రబాబు మాట మనకు నిర్వహించి సంబేపల్లి రోడ్డు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అక్రమ కేసులో 53 రోజులు జైల్లో పెట్టిందని ఆయన ప్రకటించారనమాట, అంటే చెప్పారనమాట. సో ఈ యొక్క కొన్ని విషయాలన్నీ వాళ్ళతో కూడా అయితే మనకు చర్చించిన తర్వాత మనకు ఈ యొక్క పోలవరానికి గోదావరిలో మనకు కడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా మరో 1000 కోట్ల రూపాయల వరకు పెట్టి డయాఫ్రామ్ వాల్ అయితే నిర్మిస్తున్నామనేసి ఆయన ఈ నేపథ్యంలో చెప్పి, సో ఈ యొక్క మంత్రం అంతా గడిపిన తర్వాత ఆయన అయితే ఒక మాట అయితే మనకు హింటిచ్చారు. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకమే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ. అయితే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తామనే దానికి సంబంధించి మనకు మే నెలలోపు అయితే ఈ పథకాన్ని అయితే అమలు చేస్తామని చెప్తున్నారు. సో మే నెల అంటే మనకు మ్యాక్సిమం అయితే మనకు ఈ యొక్క ఫిబ్రవరి మాసం నుంచే అర్హులను గుర్తించే పనులు అయితే పడతారు. సో మనకు గత ప్రభుత్వం ఏ అయితే రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ ప్రకారం ఈసారి అయితే మనకు అంత ఈజీగా ఉండదు. సో మనకు కొన్ని రూల్స్ అయితే మారుస్తారు. రూల్స్ మార్చి సో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తారనమాట. సో ఎలాంటి రూల్స్ పెడతారు, ఏ విధంగా మనకు రూల్స్ అనేది మారుస్తారన్న దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటారో సో వారితో పాటు మనకు ఈ యొక్క కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అయితే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కౌలు రైతులైనా సరే, సొంత భూమి కలిగిన వారైనా సరే మీరు ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండాలి. కౌలు రైతులు అయితే ఏం చేయాలంటే మీకు కౌలు రైతు కార్డు అయితే ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి నేను గత వీడియోలో చాలా వీడియోస్లో కూడా చెప్పాను. మనం ఈ యొక్క కౌలు రైతు కార్డులు ఎలా తీసుకోవాలనే దానికి సంబంధించి. సో మరొకసారి చెప్తాను వినండి. మీరు మీ యొక్క విఆర్ఓ గారిని కన్సల్ట్ అవ్వండి. మీ విఆర్ఓ గారిని మీరు కన్సల్ట్ అయితే మీకు సంబంధించినటువంటి ఆధారు, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ అడుగుతారు. అలాగే మీకు సంబంధించి మీరు ఎవరి భూమి అయితే చేస్తున్నారో భూ యజమానిదారుడు యొక్క పట్టాదారు పాస్బుక్ జెరాక్స్, ఆయన యొక్క ఆధార్ అడతారనమాట. సో ఆ యొక్క 4 డాక్యుమెంట్స్ అనేది మీరు విఆర్ఓకి ఇస్తే ఆయన మీకు కౌలు రైతు కార్డు ఇస్తారు. సో కౌలు రైతు కార్డు ఇస్తే చాలు, మీరు ఆటోమేటిక్గా ఈ యొక్క స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ ఈజీగా సాధిస్తారు.
సో కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పట్టాదారు పాస్‌బుక్‌తో పక్కాగా ఆధార్ కార్డ్ నంబర్ అయితే లింక్ చేసుకోవాలి. దీన్నే మనకు వెబ్ ల్యాండింగ్ అంటారనమాట. ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ కలిగినటువంటి రైతులకు మాత్రమే ఈసారి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేస్తారు. అలాగే మనకు మరొక రూల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ బెనిఫిట్ అయితే అందుతుంది. సో మీ పేరు మీద 10 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి. మీకు మెట్ట లేదా మాగాణి అయినా సరే 2 కలిపి మీకు ఖచ్చితంగా 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పథకం అయితే వర్తించదు. 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే చిన్న సన్నకారు రైతులుగా గుర్తించి ఈ స్కీమ్‌ని అయితే మనకు అమలైతే చేస్తారన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళందరికి కూడా మరో 2 రోజుల్లో మనకు సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అప్పుడైతే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇక మనకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా త్వరలో ఈ డబ్బులు అనేది ఖాతాల్లోకి పడతాయి. కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు ఏమైనా అప్డేట్స్ అనేది మారుతూ వస్తున్నా సరే ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి ఈ రోజున బడ్జెట్లో కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో ఊహించని శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క శుభవార్తకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే సో ఫ్రెండ్స్ మనకు కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్లో రైతులకు సంబంధించి ఒక బెనిఫిట్ అయితే ఇచ్చిందనమాట. సో కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని అయితే కేంద్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకైతే పెంచడం జరిగింది. కౌలు రైతులు, అలాగే భూ యజమానిదారులు, సాగుదారులు, వాటాదారులు, వ్యవసాయం లేదా చేపల పట్టడం, పశుపోషణ వంటి లేదా డ్వాక్రా సభ్యులు కూడా ఈ కార్డు తీసుకునేందుకైతే అర్హతనైతే ఇచ్చారు. ఇది నిజంగా చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. వడ్డీ కేవలం 4% మాత్రం ఉంటుంది. 7%లో 3%లో కేంద్రం రాయితీ ఇస్తుంది కాబట్టి అంటే మొత్తంగా 7% వడ్డీతో ఈ 5 lakhs వరకు మనకి క్రెడిట్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ యొక్క 3% వడ్డీ కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తుంది. మిగిలింది మన మీద పడే భారం 4% మాత్రం. అయితే 5 ఏళ్ల పరిమితి అయితే ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డుకి అయితే ఉంటుంది. దేశంలో ఏ బ్యాంకులోనైనా ఈ కార్డు తీసుకోవచ్చు. 2 లక్షల లోపు రుణానికి పూచీకత్తు అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, 2 లక్షల రూపాయల లోపల మీరు తీసుకుంటే ఎటువంటి పూచీకత్తు లేకుండా మీరు ఈజీగా ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకొని వాడుకోవచ్చు. సో వడ్డీ అయితే 7%లో కేంద్ర ప్రభుత్వం 3% అయితే కట్టేస్తుంది. మిగిలినటువంటి 4% మాత్రం మనం కట్టాల్సి ఉంటుంది. అయితే టోటల్గా 2 లక్షల రూపాయల వరకు మీరు బెనిఫిట్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఎటువంటి పూచీకత్తు లేకుండా మీ యొక్క పొలం పట్టాదారు పాస్బుక్ జెరాక్స్లు అవి పెట్టేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ పెట్టేసుకొని ఈజీగా మీరైతే తీసేసుకోవచ్చు. కానీ ఇలా కాకుండా మీరు ఇంతకు మించి ఒక 5 lakhs వరకు తీసుకోవాలనుకుంటే మీరు ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా పూచీకత్తు అనేది ఉండాల్సి ఉంటుంది. అంటే ఎలాగంటే లైక్ మీరు ఏం చేస్తుంటారు, ఈ యొక్క 5 లక్షల రూపాయలు తీసుకొని మీరు వ్యవసాయానికి కానీ మీరు దేనికైనా వాడితే దాని మీద మీకు ఎంత జనరేట్ అవుతుంది, అలాగే వ్యవసాయం కాకుండా ఆల్టర్నేటివ్గా మీరు ఏమైనా పనులు చేస్తున్నారా, కూలికి వెళ్తుంటే మీకు ఎంత వస్తుంది, లేదా మీకు షాప్స్ ఉన్నాయా, లేదా మీకు బర్రెలు ఉన్నాయా, అంటే కొంతమంది బర్రెలు ఉండించుకొని మనకు పాలు తీసుకొని అమ్ముతూ ఉంటాం కదా. సో ఇట్లాంటి సైడ్ బిజినెస్ లెక్కలో మనకి ఏదైనా కనుక ఉంటే ఈజీగా మనకు 5 lakhs ఈజీగా కిసాన్ క్రెడిట్ కార్డు మీద కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఒకసారి ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డుకి సంబంధించి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి బ్యాంకులోకి వెళ్ళి అడగండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఖచ్చితంగా మీకు ఎటువంటి పూచీకత్తు అనేది లేకుండా 2 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఇన్ కేసు ఒకవేళ మీకు ఏదైనా అదనంగా కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదండి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క సర్వే అయితే త్వరలో మనకు నిర్వహించబోతున్నారు. గ్రామ సభలు కూడా పెడుతున్నారు. ఈ యొక్క గ్రామ సభల్లో మనకు అర్హులైతే గుర్తిస్తారనమాట. అయితే ఈ యొక్క రైతు భరోసా పథకానికి ఏదైతే ఉందో సో ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత సాధించాలంటే చాలా సింపుల్. మీరు 10 ఎకరాల కంటే భూమి తక్కువ కలిగి ఉండి, ఆధార్ కార్డు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారైండి, రేషన్ కార్డు ఉండి, అలాగే మీరు చిన్న సన్నకారు రైతుల లెక్కలో కనుక మీరు కనుక ఈ పథకానికి అప్లై చేసుకుంటే ఈజీగా అయితే వస్తుంది. గతంలో మీకు రైతు భరోసా డబ్బులు పడేవాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. మీకు డైరెక్ట్గా ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ కిందకి వస్తే ఈజీగా ఎలిజిబిలిటీ కిందకు వచ్చేస్తారనమాట. అంటే ఎందుకు ఎలిజిబిలిటీ కిందకి రారు అని అంటే రీసెంట్లీ మనం పెన్షన్ విషయంలో కూడా చూసాం. చాలామంది అర్హులు గుర్తించి 2 లక్షల మందికి పైగా అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా మనకు రైతు భరోసాలో కూడా ఎవరైనా సరే మనకు అనర్హులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కార్లు కొంటున్నారు ఇప్పుడు. సో కార్లు
కార్లు కొన్నప్పుడు రేషన్ కార్డు అనేది పోతుంది. రేషన్ కార్డు పోతే స్కీమ్స్ అనేది పోతాయి. సో స్కీమ్స్ అనేది మనకు రేషన్ కార్డుని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి కొంతమంది కార్లు కొన్నప్పుడు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు ఆ రేషన్ కార్డులో సంబంధించిన వారు ఎవరైనా సరే, ఇప్పుడు మీ పిల్లలు కావచ్చు, మీరే కావచ్చు, ఈ వీడియో చూస్తున్నటువంటి మీరే కావచ్చు, లేదా మీ ఇంట్లో ఫ్యామిలీలో మీ రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తే ఖచ్చితంగా మీరు మీ రేషన్ కార్డు అనేది సరెండర్ చేయాల్సి వస్తుంది. సో సరెండర్ చేసినప్పుడు మీకు ఈ స్కీమ్ అయితే బెనిఫిట్ మిస్ అయిపోతుంది. సో ఇట్లాగనమాట, ఇట్లాగైతే మొత్తం మనకు క్లారిటీగా అయితే మనకు ఈ యొక్క రూల్స్ అనేవి మారుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాగ మీకు అనర్హత అయితే వచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ లేదా మీరు గతంలో అప్లై చేసుకున్న వారైతే 100% మీకు ఖచ్చితంగా పేరు కూడా ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది, అర్హత కనుక ఉంటే. ఫ్రెండ్స్, ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు త్వరలో డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మనకు ప్రస్తుతానికైతే తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే వచ్చింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా అయితే మీరు చెక్ చేసుకోండి. అలాగే ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వస్తే మిస్ కాకుండా మాత్రం తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.